హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఓఎంజీ చిరుత. ఇవాళ మనం హైదరాబాద్లోని వండర్లాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియోలో మనం టికెట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏమేమి రైడ్స్ ఉంటాయి, ఏమేమి టైమింగ్స్లో, వీకెండ్స్లో ఎట్లాగా, వీక్ డేస్లో ఎట్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్. గచ్చిబౌలి నుంచి వండర్లాకి నియర్లీ 45 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం నేషనల్ హైవే యూస్ చేసుకుని వెళ్ళాలి. సో అక్కడ ఎగ్జిట్ నెంబర్ 13లో మనం లెఫ్ట్ తీసుకుంటే ద నెక్స్ట్ రైటే మనం వండర్లా మెయిన్ ఎంట్రన్స్ చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో మనం లోపల వాటర్ రైడ్స్ కోసం సింథటిక్ క్లాత్స్ కావాలండి, అవి ఇక్కడ దొరుకుతాయి మనకి. మేమైతే మహీంద్రా తార్లో వెళ్ళామండి. సో రెంట్ ఎంత ఉంటుంది, ఎక్కడ తీసుకున్నామో కావాలంటే కామెంట్స్లో ఒకసారి అడగండి, చెప్తాను. సో వీక్ డేస్లో వచ్చేసి మార్నింగ్ 11 to 6 పార్క్ టైమింగ్స్, వాటర్ పార్క్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 12:30 to 5 అండి. అండ్ వీకెండ్స్లో అండ్ హాలిడేస్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం ఎక్స్టెండ్ అవుతుంది. ఒకసారి డిస్ప్లే చేసాను చూడండి. సో వాటర్ రైడ్స్ ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎర్లీగా ఎండ్ అవుతాయి కాబట్టి ఎవరైనా మార్నింగ్ పూట వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ వరకు హై థ్రిల్ రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్టర్నూన్ నుంచి ప్రిఫర్ చేయండి వాటర్ రైడ్స్కి. సో రేట్ వచ్చేసి రెగ్యులర్ టికెట్, ఫాస్ట్ ట్యాగ్ టికెట్ వీకెండ్స్లో ఎలా ఉంటుంది, వీక్ డేస్లో ఎలా ఉంటుంది విత్ జిఎస్టీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, కావాలంటే పాస్ చేసుకొని చూడండి, నో ప్రాబ్లం. స్పెషల్ టికెట్స్ ఉంటాయండి స్టూడెంట్స్కి, ఉమెన్స్కి, బర్త్డే ఆఫర్స్ కొన్ని ఉంటాయి. అవి వెబ్సైట్లో ఒకసారి మీరు చెక్ చేయండి. 3 days ముందు బుక్ చేసుకుంటే 10% ఆఫర్ ఉంటుందండి. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సెల్ఫీ. ఇది లాకర్ అండి. ఎంట్రన్స్లో మనకున్న లగేజ్ని బట్టి తీసుకోవాలి లాకర్. ఇవే మనం తీసుకున్న లాకర్ కీస్ అండి, ట్యాప్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో జోకర్ కాస్ట్యూమ్ వేసుకొని ఒక అతను కనిపించారు, అతనితో కూడా సెల్ఫీస్ కూడా తీసుకున్నాం. సో మనకి వెళ్ళంగానే ఎంట్రన్స్లో ఉంటుందండి రోలర్ కోస్టర్. సో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. సో స్కై వీల్ అండి, పెద్ద జైంట్ వీల్. సో ఇది ఎక్కడానికి మనం 20 floors ముందు లిఫ్ట్లో వెళ్ళి అక్కడి నుంచి పైకి వెళ్ళాలి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను చూపించే రైడ్స్ అస్సలు మిస్ అవ్వద్దు. దిస్ ఈజ్ హైలీ రికమెండెడ్ అండి, ఇది అస్సలు మిస్ అవ్వదు. మిషన్ ఇంటర్స్టెల్లర్ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన రైడ్స్ ఇవన్నీ. సో ఈ రైడ్ అయితే మిమ్మల్ని అటు ఇటు ఇసిరి కొడుతున్నట్టు ఉంటుంది, కానీ సో మనకేం కాదు, సేఫ్టీ బెల్ట్ అన్నీ ఉంటాయి, సేఫ్టీ మెజర్స్తోనే చేస్తారు మొత్తం. బాగా థ్రిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది పక్కా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో దీని తర్వాత ఇంకొక ఐటమ్ ఉంది, అదే ఇన్ఫినాక్స్. సో దీని దగ్గరకు వస్తే మాత్రం ఇక ఆకాశంలోకి వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది ఫీలింగ్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి ఏ రేంజ్లో ఉందో మీరే చూడండి ఒకసారి.
ఇంకా వాటర్ రైడ్స్కి వస్తే ఈ రెయిన్బో లూప్స్ పక్క ట్రై చేయండి, కొత్తగా పెట్టారు. సో ఇలా మనం 2-3 ఫ్లోర్స్ పైకి ఎక్కేసి అక్కడ నుంచి ఫ్రంట్ నుంచి మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఒక 2-3 రొటేషన్స్ ట్యూబ్లో మనం మూవ్ చేసుకొని తర్వాత బయట పూల్లోకి వస్తాం. కిడ్స్ జోన్ కూడా ఉంది, పిల్లలు చక్కగా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. పెద్ద రిస్క్ ఏమి ఉండదు పిల్లలకి, కానీ చూడటానికి చాలా బాగుంటాయి అన్నమాట. కమింగ్ టు ద ఎండ్ పార్ట్ ఆఫ్ ది వీడియో. సో ఇది ఎంట్రన్స్లోనే మనకు ఒక మ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఏ వాటర్ రైడ్స్ ఏమున్నాయి, ఏ హై థ్రిల్ రైడ్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో స్కై వీల్ నుంచి మేము స్కై వీల్ ఎక్కేటప్పటికి నైట్ అయిపోయింది బాగా. సో నైట్ వ్యూ ఎలా ఉంది ఆ టాప్ నుంచి ఒకసారి చూడండి. సో నా పిక్ కూడా ఉంటుంది స్కై వీల్ నుంచి. అన్నీ చిన్న చిన్న బొమ్మల్లాగా ఉంటాయి. దిస్ ఈస్ ద పిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.